4 దశాబ్దాల రాజకీయ అనుభవం, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత, భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆశీస్సులతో, పూజ్యులు ఎన్టీఆర్ గారి దీవెనలతో రాజకీయ ప్రస్థానం. 6 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎమ్మెల్సీగా చెరగని ముద్ర. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా, ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక కాలం మంత్రిగా తుమ్మల గారి రికార్డ్. భద్రాద్రి ఏజెన్సీ అభివృద్ధి సూర్యుడు తుమ్మల. కూనవరం, తాలిపేరు, వెంకటాపురం హై లెవెల్ బ్రిడ్జిలు, గోదావరి వరదగండ లేకుండా కరకట్ట నిర్మాణం, ఆయిల్ పామ్ సాగుకు బాటలు వేసి మార్గదర్శిగా నిలిచిన తుమ్మల. భక్త రామదాసు ప్రాజెక్టుతో పాలేరు కరువు కాటకాలు తరిమికొట్టిన రైతు నాయకుడు. సీతారామ ప్రాజెక్టుతో గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగు భూముల్లో పారించే అభినవ భగీరథుడు తుమ్మల. బేతుపల్లి ఎన్టీఆర్ వరద కాలువతో వేంసూరు అపర భగీరథుడుగా నిలిచిన తుమ్మల. నేషనల్ హైవేలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతి బాటలో. సూర్యాపేట దేవరపల్లి, కోదాడ టు కురవి, నాగ్పూర్ టు అమరావతి, ఖమ్మం ఔటర్ రింగ్ రోడ్, నిజాం కాలం నాటి కాల్వ ఒడ్డు వంతెన దిక్కుగా ఉన్న రోజుల్లో బైపాస్లో మున్నేరుపై హై లెవెల్ బ్రిడ్జ్, ప్రకాష్ నగర్ వద్ద మున్నేరుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం, వ్యవసాయ సాగునీటి రంగాలు, విద్య, వైద్యం, ఉపాధి కల్పనలో తనదైన ముద్ర వేసిన తుమ్మల. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదన. కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుకు అడుగులు. కొత్తగూడెంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు. అసురావుపేటలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు. ఖమ్మంలో స్వామినారాయణ ట్రస్ట్ గురుకుల పాఠశాల. పాలేరు టు పర్ణశాల వరకు పర్యాటక రంగంలో అభివృద్ధి. అరాచకం, అవినీతి, వేధింపు రాజకీయాలు లేని రాజనీతిజ్ఞుడు తుమ్మల. అలుపెరగని అవిశ్రాంత అభివృద్ధి ప్రదాత. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భద్రాద్రి శ్రీ రామచంద్రుడిని కోరుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా తుమ్మల గారి అభిమాన సంఘం.